ఏంటి మీ మీద కేసు నమోదు చేశారో విచారణకు హాజరై ఏం జరిగింది? దాదాపు అరగంట సేపు మిమ్మల్ని విచారించారు. ఆ కేసుకు సంబంధించి ఆ క్వశ్చన్లను అడగడం జరిగింది. ఆ క్వశ్చన్లకు ప్రాపర్గా నేను కూడా ఆన్సర్ చేయడం జరిగింది. తర్వాత వారు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పిలిచినా హాజరు కావాలి, సాక్షులను ఇబ్బంది పెట్టరాదు, సాక్షులను డిస్ట్రాయ్ చేయరాదు అనే మాటను చెప్పడం. గతంలో కూడా చంద్రబాబు మీద ఫిర్యాదు చేసింది, అప్పుడు విచారణకి ఎక్కడ అటెండ్ కమ్మని చెప్పలేదు. కానీ ఇప్పుడు మీ మీద పెట్టిన కేసు చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన, హోమ్ మినిస్టర్ గారి పైన కూడా నేను కేసులు ఇవ్వబోతున్నాను. వారు మాట్లాడేటివి ఈరోజు కూడా నెట్లో కనపడతాయి. నెట్లో వైరల్ అయిన వీడియోలను కూడా ఉన్నాయి. వాటిని తీసుకుని వచ్చి ప్రాపర్గా నేను కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి కేసును ఇవ్వబోతున్నాను. ఇస్తే దాని మీద కూడా కేసును రిజిస్టర్ చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ సమాజంలో చట్టం అందరికీ సమానం. ఇలాంటి తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేయాలనుకోవడము, చంద్రబాబు నాయుడు తన మూతిని సూర్యునికి అడ్డం పెట్టి ఆపడం ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అంతే హాస్యాస్పదమని నేను భావిస్తున్నాను. భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఇటువంటి కేసులు పెడుతున్నారని భావిస్తున్నారు. అవును, రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ రోజులను ఇందిరాగాంధీ ఆ రోజు ఎమర్జెన్సీని విధించి ఒక 2 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ఏ రకంగా ఎమర్జెన్సీ పెట్టిందో అలాంటి ఎమర్జెన్సీనే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా తర్వాత కూడా దీని కాన్సిక్వెన్సెస్ను ఫేస్ చేయవలసినది ఉంటుంది. దయచేసి పోలీసు వారు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకునే ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా అంటే ఇప్పటికే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇటువంటి అంశాల్లో మాట్లాడారు అని చెప్తున్నారు, మీరు కేసు పెడతా ఉన్నారు, పోలీసులు తీసుకుంటారని భావిస్తున్నారు సార్? పోలీసు తీసుకున్నా తీసుకోకపోయినా ఫర్దర్ కోర్టుకు పోవచ్చు కదా. కోర్టులు అనేటివి ఉన్నాయి, చట్టాలు అనేటివి ఉన్నాయి. కోర్టుల ద్వారా అయినా నేను న్యాయం